హలో అండి, నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్తూరు, ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ని. ఎంఆర్ఐ స్కాన్స్ ఎప్పుడు చేయాలి అంటే, ఎంఆర్ఐ స్కాన్ అనేది మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ అంటాం. మనం యూజువల్ గా ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ సస్పెక్ట్ చేసినా, ఇంజురీ సస్పెక్ట్ చేసినా, యూజువల్ గా మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎక్స్రే రాస్తాం. అంటే రేడియోగ్రాఫ్, నార్మల్ ప్లెయిన్ రేడియోగ్రాఫ్ ఎక్స్రే తీస్తాం. దానికి డిఫరెంట్ వ్యూస్ లో తీస్తాం. అవసరమైతే ఏపీ, లాటరల్ లేదా ఆబ్లిక్ లేదా కొన్ని స్పెషల్ వ్యూస్ ఉంటాయి. లైక్ నీకి అయితే స్కైలైన్ వ్యూ అని, లేదా ఇట్లా డిఫరెంట్ వ్యూస్ తీస్తాం. హిప్ లో అయితే ఫ్రాగ్ లెగ్ వ్యూ అని డిఫరెంట్ వ్యూస్ అవసరం ఉండే ప్రకారం మేము రిక్వెస్ట్ చేస్తాం రేడియాలజీ డిపార్ట్మెంట్ నుంచి. సో మనకి అదే విధంగా ఎప్పుడైతే మాకు ఎక్స్రేలో అడిషనల్ డౌట్స్ ఉంటాయి, ఎక్స్రేలో మనకి ఏంటంటే ఓన్లీ బోనీ ఆర్కిటెక్చర్ తెలుస్తుంది. బోన్ లో ఏమైనా డ్యామేజ్ ఉందా, లేకపోతే మనకి బోన్ లో ఏమైనా డిఫార్మిటీ ఉందా అనేది తెలుస్తుంది ఎక్స్రే అంటే ప్లెయిన్ రేడియోగ్రాఫ్. అదే మనకి సాఫ్ట్ టిష్యూ గురించో, లేకపోతే మజిల్, లేకపోతే టెండాన్స్, నర్వ్స్ గురించి తెలుసుకోవాలనుకోండి, మనకి ఎంఆర్ఐ స్కానింగ్ కావాలి. సో సిటీ ఎంఆర్ఐ కి డిఫరెన్స్ ఏంటంటే, సిటీ అంటే కంప్యూటరైజ్ టోమోగ్రఫీ అంటాం. సిటీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్రే లోనే హయ్యర్ రెజల్యూషన్ ఎక్స్రే లాగా అనమాట. సో అది సిటీ మిషన్ లో మనకి వన్స్ అగైన్ సాఫ్ట్ టిష్యూ మీద అంత క్లారిటీ రాదు. బట్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్ టిష్యూ గురించి క్లారిటీ కావాలంటే కంపల్సరీ మనకి వీ హ్యావ్ టు గో విత్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ లో మనకి ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ అన్నాను కదా. సో ఇది మ్యాగ్నెట్ తిరుగుతూ ఉంటుంది. అది పికప్ చేసేది ఏంటంటే మన బాడీలో ఉండే వాటర్ మాలిక్యూల్ ఒక రెసోనెన్స్ ని పికప్ చేస్తుంది, దాని ఫ్రీక్వెన్సీని పికప్ చేస్తుంది. కాబట్టి సో బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 90% వాటర్, కాబట్టి అది వాటర్ లో మాలిక్యూల్స్ ని పిక్ చేసి ఇమేజ్ ఇస్తుంది. సో దీని వల్ల మనకి ఏంటంటే చిన్న మైన్యూట్ డ్యామేజెస్ ఉండేటి, మైన్యూట్ చిన్న టేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ లిగమెంట్ టేర్ ఉందనుకోండి, చాలా చిన్న లిగమెంట్ టేర్ గానీ, నీ జాయింట్లు అయితే ఏసీఎల్, పీసీఎల్, లేకపోతే మెనిస్కస్ టేర్ గానీ, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అదేవిధంగా భుజంలో అనుకోండి, భుజంలో ఉండే బ్యాంకాట్ టేర్ గానీ, అంటే లోపల ఉండే లేబరల్ టేర్ గానీ, అదే విధంగా మనకి రొటేటర్ కఫ్ టేర్ గానీ, ఇవన్నీ కూడా ఈజీగా తెలుస్తాయి అన్నమాట. సో అదే విధంగా మనకి ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజెస్ కూడా కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ పెల్విస్ లో అనుకోండి, పెల్విస్ లో మనకి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఈ మధ్య బాగా వినుంటారు, కోవిడ్ తర్వాత ఏవియన్ హిప్ అనేది. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది మనకి రేడియోగ్రాఫ్ లో ఎర్లీగా తెలుసుకోవడం చాలా కష్టం. అదే విధంగా ఎంఆర్ఐ లో అనుకోండి, స్టేజ్ 1 లో కూడా మనం పికాట్ ఆర్లెట్ స్టేజింగ్ అంటాం. ఆ స్టేజింగ్ లో స్టేజ్ 1 లో కూడా తెలుసుకోగలుగుతాం. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఎంఆర్ఐ అనేది అవసరం వచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేయించినప్పుడు చేయించుకోవడం బెటర్. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ అంటుంటారు, సార్ ఎంఆర్ఐ కాస్ట్లీ కదా, మేము ఇప్పుడు చేయించుకోలేము అని. బట్ అది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తాము. చేసినప్పుడు ఎంఆర్ఐ తీసుకుంటేనే మనకి ఆ డయాగ్నోసిస్ కరెక్ట్ గా బయటపడుతుంది.